మనకంటే బలవంతులు ఉన్నారనుకో, వాళ్ళని ఎలా తొక్కాలా, వారిని ఎలా అణగదొక్కాలా అని చూస్తూ ఉంటారు. కానీ వారిని ఎవరిని కూడా ఏమి చేయలేమనుకో. బేదవారు ఉన్నారు, బేదవారిని అయితే అందరూ కొడుతూ తిడుతూ ఉంటారు. అలాగే జ్ఞానవంతులను కూడా, ఒకవేళ తెలివైన మాటకారులను కూడా ఎవరినైనా సరే వారిని ఎలా అణగదొక్కాలి, ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప. కానీ వారితో మనం సాంగత్యం చేస్తాము, వాళ్ళతో మనకి ఎందుకులే గొడవ అని అనుకోరు. పలుకుబడి మాటలతో నిర్ధారమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరునికేమీ లాభము. అంతే కదండి. ఎదుటివారిని మనం హింసించి, ఎదుటివారిని వెకిలి మాటలు వెకిలి చేష్టలతో మనం హింసిస్తే మనకి లాభం ఏమీ కూడా ఉండదు. నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషులు బ్రతుకునందున ఏది వారికి క్షేమాధారమో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. నిజమే కదండి. మనము ఇంత ధనము, ఇంత డబ్బుని, ఇంతనని మనం మాట్లాడిన మాటలు, మనము ఎదుటివారిని హింసించిన మాటలు, ఇవన్నీ కూడా మనకి ఏది కూడా ఏ దినమందు కూడా మనం ఏది కూడా గడపలేము. వ్యర్థముగా మనుషులు బ్రతుకునందున ఏది వారికి క్షేమాధారముగా ఉండదు. అయినాను కూడా దానిని బట్టి ఆయాసము, దుఃఖము తప్ప కానీ ఇంకేది కూడా దరికిరాదు. మనం ఎంతో డబ్బును, ఎంతో ధనమును సంపాదించుకోండి, కానీ అది ఎక్కడి వరకు? ఈ లోకము వరకే, ఇక్కడ వరకే. కానీ దేవుని ఎదుట అవన్నీ పనికొస్తాయా? పనికి రావు కదా. దేవుని ఎదుట మనం ఏమనుకోవాలి? మనము దేవుని ఎదుట మనం మన హృదయాన్ని అర్పించుకోవాలి, మన మనస్సును అర్పించుకోవాలి. దేవునికి మనము మన హృదయాన్ని అర్పించుకుంటే మనకి దేవుడే చేస్తాడు. దేవుడి మీద భారం వేసి మనం ఎదరికి వెళితే దేవుడే నడిపిస్తూ ఉంటాడు. నేను సేవ చేస్తున్నానంటే చాలా అనుభవం, నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, చాలా అనుభవించాను. నేను సేవ పరిచర్య 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఈ 2 సంవత్సరాల్లో నేను ఈ రోజుకి వచ్చినాను కూడా నేను చాలా బాధపడుతుంది. ఎంతోమంది ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఏదో మనకంటే బలవంతులు ఉన్నారనుకో, వాళ్ళని ఎలా తొక్కాలా, వారిని ఎలా అణగదొక్కాలా అని చూస్తూ ఉంటారు. కానీ వారిని ఎవరిని కూడా ఏమి చేయలేమనుకో. బేదవారు ఉన్నారు, బేదవారిని అయితే అందరూ కొడుతూ తిడుతూ ఉంటారు. అలాగే జ్ఞానవంతులను కూడా, ఒకవేళ తెలివైన మాటకారులను కూడా ఎవరినైనా సరే వారిని ఎలా అణగదొక్కాలి, ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప. కానీ వారితో మనం సాంగత్యం చేస్తాము, వాళ్ళతో మనకి ఎందుకులే గొడవ అని అనుకోరు. పలుకుబడి మాటలతో నిర్ధారమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరునికేమీ లాభము. అంతే కదండి. ఎదుటివారిని మనం హింసించి, ఎదుటివారిని వెకిలి మాటలు వెకిలి చేష్టలతో మనం హింసిస్తే మనకి లాభం ఏమీ కూడా ఉండదు. నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషులు బ్రతుకునందున ఏది వారికి క్షేమాధారమో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. నిజమే కదండి. మనము ఇంత ధనము, ఇంత డబ్బుని, ఇంతనని మనం మాట్లాడిన మాటలు, మనము ఎదుటివారిని హింసించిన మాటలు, ఇవన్నీ కూడా మనకి ఏది కూడా ఏ దినమందు కూడా మనం ఏది కూడా గడపలేము. వ్యర్థముగా మనుషులు బ్రతుకునందున ఏది వారికి క్షేమాధారముగా ఉండదు. అయినాను కూడా దానిని బట్టి ఆయాసము, దుఃఖము తప్ప కానీ ఇంకేది కూడా దరికిరాదు. మనం ఎంతో డబ్బును, ఎంతో ధనమును సంపాదించుకోండి, కానీ అది ఎక్కడి వరకు? ఈ లోకము వరకే, ఇక్కడ వరకే. కానీ దేవుని ఎదుట అవన్నీ పనికొస్తాయా? పనికి రావు కదా. దేవుని ఎదుట మనం ఏమనుకోవాలి? మనము దేవుని ఎదుట మనం మన హృదయాన్ని అర్పించుకోవాలి, మన మనస్సును అర్పించుకోవాలి. దేవునికి మనము మన హృదయాన్ని అర్పించుకుంటే మనకి దేవుడే చేస్తాడు. దేవుడి మీద భారం వేసి మనం ఎదరికి వెళితే దేవుడే నడిపిస్తూ ఉంటాడు. నేను సేవ చేస్తున్నానంటే చాలా అనుభవం, నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, చాలా అనుభవించాను. నేను సేవ పరిచర్య 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఈ 2 సంవత్సరాల్లో నేను ఈ రోజుకి వచ్చినాను కూడా నేను చాలా బాధపడుతుంది. ఎంతోమంది ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఏదో